నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. డైరెక్టర్ అనిల్ రావిపూడి తన కెరీర్ లో వరుసగా 9 విజయాలు పూర్తి చేసుకొని ఇప్పుడు 10th మూవీ కోసం రెడీ అయ్యారు. తన ఫస్ట్ మూవీ పటాస్ హీరో కళ్యాణ్ రామ్ తనకు F2, F3 వంటి హిట్లు ఇచ్చిన వెంకటేష్ ను కలిపి ఓ భారీ మల్టీ స్టారర్ ను ప్రకటించారు. ఈ సినిమాను 2027 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లు అనిల్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మనశంకర వరప్రసాద్ గారితో డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఈసారి దొరుకుతాడా లేదా అనే డిస్కషన్స్ మధ్యలో వచ్చి మరో బ్లాక్ బాస్టర్ సక్సెస్ తన ఖాతాలో వేసుకొని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. వరుసగా 9 విజయాలు అందుకున్న దర్శకుడిగా అరుదైన ఘనత వహించారు. దీంతో ఆయన 10th మూవీపై అందరి దృష్టి పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అనేక వార్తలు ప్రచారంలో ఉన్న తరుణంలో అనిల్ రావిపూడి తన కొత్త సినిమాను ప్రకటించారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ హీరోలుగా తన నెక్స్ట్ మూవీని తెరకెక్కిస్తున్నట్లు అనిల్ రావిపూడి అధికారికంగా ప్రకటించారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నట్లు మరోసారి స్పష్టం చేశారు. మొదటి 100 కోట్ల బొమ్మ కొట్టిన హీరో వెంకటేష్ గారితో మొదటిసారి బొమ్మ తీసే అవకాశం ఇచ్చిన హీరో కళ్యాణ్ రామ్ గారితో కలిసి 2027 మొదటి పండక్కి మీ ముందుకు వస్తున్నాం అని అనిల్ ట్వీట్ చేశారు. దీనికి #వెంకీ_అనిల్5, #NKR_AR అనే హ్యాష్ట్యాగ్స్ జోడించారు. ఈ సందర్భంగా వెంకీ, కళ్యాణ్ రాములతో రూపొందించిన ఓ వీడియోను షేర్ చేసుకున్నారు. అయితే మనశంకర వరప్రసాద్ గారు సక్సెస్ ప్రెస్ మీట్ లోనే అనిల్ రావిపూడి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. తన 10వ సినిమాకి ఐడియా క్రాక్ అయిందని, ఈసారి టైటిలే చాలా విచిత్రంగా ఉంటుందని, మళ్లీ వస్తున్నాడ్రా అని అనుకుంటారని తెలిపారు. ఇందులో హీరో ఎవరనేది చెప్పలేదు, కానీ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అయిందని చెప్పారు. వెంకటేష్ తోనే అనిల్ నెక్స్ట్ మూవీ ఉంటుందని సంక్రాంతి కంటే ముందే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇదొక మల్టీ స్టారర్ అనే టాక్ కూడా బయటకొచ్చింది. దీంతో వెంకీతో పాటు ఇంకో హీరోగా ఎవరు నటిస్తారనే ఆసక్తి అందరిలో నెలకొంది. మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కు అనిల్ రావిపూడి స్టోరీ నెరేట్ చేశాడని, ఆ తర్వాత కార్తీక్ కథ చెప్పాడని వార్తలు వచ్చాయి. కానీ చివరకు ఆ పాత్ర కోసం కళ్యాణ్ రామ్ ను ఎంపిక చేశారు. నందమూరి, దగ్గుబాటి హీరోల కాంబినేషన్ లో మల్టీ స్టారర్ ప్రకటనే క్రేజీగా ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. గతంలో వెంకటేష్ నటించిన చింతకాయల రవి సినిమాలో ఒక సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ అపియరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆయన సోదరుడు కళ్యాణ్ రామ్ వెంకీతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పటాస్ తోనే అనిల్ రావిపూడి డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. వెంకటేష్ తో F2, F3, సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర వరప్రసాద్ గారు వంటి సినిమాలను రూపొందించారు అనిల్. ఇప్పుడు 5వ సినిమా ప్రకటించారు. దీనికి ప్రొడ్యూసర్ ఎవరనేది వెల్లడించలేదు, కానీ 2027 సంక్రాంతికి రిలీజ్ అని అనౌన్స్ చేసేశారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.